అని మీరు అందరూ చూస్తున్నారా? నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అండి. ఈరోజు క్రిస్మస్ కదా, ఎవరెవరిని పిలుద్దామని చూస్తున్నానండి. అంటే పిలిచేసాను అనుకోండి, వాళ్ళందరూ రావాలి కదా. మా కూర్చో బాబు, కూర్చోనండి. సౌండ్ సిస్టమ్లు సరిగ్గా ఉండండి, వాళ్ళందరూ రావాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళందరూ సరిగ్గా కూర్చోండి అమ్మా. సైడ్ ఇవ్వండి. వాళ్ళందరూ రావాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాను, వాళ్ళందరూ రావాలి కదా. మరి ఫస్ట్ ఏసైనే పిలిచా, ఏసై వస్తూనే బాగుండు. మొదటిగా ఇక్కడికి ఏసైని పిలుస్తావా? చూసావా, ఏసై కన్నా ముందు నేనే వచ్చాను. వీళ్ళందరూ ఇక్కడ కిట్టు చెప్పుకొచ్చారనుకున్నావా? కాదురా, వీళ్ళల్లో మంది నా ప్రజలే. తెలుసా నీకు విషయం? ఏసై ఇక్కడ స్థానం లేకుండా చేస్తాను. చూసుకో, ఇక్కడికి ఏసై స్థానం లేకుండా చేస్తా. ఇక్కడ మళ్ళీ తర్వాత వస్తా. మాటలోనే ఏసై వచ్చేసాడు. వందనాలు ఏసయ్యా, మీకోసం ఫస్ట్ ప్లేస్ ఉంచాను ఏసయ్యా, కూర్చోండి ఏసయ్యా. ఏసై రానే వచ్చేసాడు. ఈరోజు ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ఫంక్షన్. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. చూస్తున్నారా? నేనేనండి మీ పెద్ద బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీని, ఈ ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుని. మీకు ఏమన్నా కష్టాలుంటే నా దగ్గర రండి, నేను తీరుస్తా. అంబానీ గారు కూడా వచ్చేసారు. నమస్కారం అండి అంబానీ గారు. నమస్తే. మీకోసం సెకండ్ ప్లేస్ ఉంచాను. అవునండి, మీరు ఎంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు కదా, నేను ఒక 100 రూపాయలు చెక్ రాసేద్దాం అనుకుంటున్నానండి. 100 రూపాయల? ముఖేష్ అంబానీ అయ్యండి 10 లక్షలు ఎత్తాడు అంటే 100 రూపాయలు ఎత్తున్నాడు. వీడేం అంబానీనో ఏంటో. చెక్ తీసుకోండి. సరే అండి, కూర్చోనండి. మీకోసం సెకండ్ ప్లేస్ ఉంచాను. ఏంటి, నాకు సెకండ్ ప్లేస్ అవమానిస్తా? నేనంటే ఏమనుకుంటున్నావు తెలుసా? వీడిచ్చే 100 రూపాయలకి సెకండ్ ప్లేసే ఎక్కువ. కంగారు పడి మగనండి అంబానీ గారు. మా ఏసై అంత మంచోళ్ళు తెలుసా, చాలా మంచోళ్ళండి. నా కోసం ఏమైనా చేస్తారండి. ఏసై కొంచెం సెకండ్ ప్లేస్లో కూర్చోనండి అంబానీ గారు. అంబానీ గారు కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఎవరు వస్తారో ఇహ చూద్దాం. నేనే మీ పెద్ద సింగర్ గారిని, హీరోయిన్ గారిని. నేనే మీకు ఇష్టమైన తమన్నా గారిని. హీరోయిన్ గారు మీరంటే నాకు ఎంత ఇష్టమో, మీ పాటలు అంటే నాకు ఎంత ఇష్టమో. సింగర్ గారంటే కాస్త ఆటోగ్రాఫ్ ఇవ్వరా? సరే అమ్మ, ఇస్తాను. మాటల్లోనే హీరోయిన్ గారు కూడా వచ్చేసారు. నమస్కారం అండి హీరోయిన్ గారు. కూర్చోనండి, మీకోసం థర్డ్ ప్లేస్ ఉంచాను. ఏంటి, నేను ఇంత బిజీగా ఉన్నా కానీ వచ్చాను. నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే ఉంటా, లేకపోతే ఉన్నాను. కంగారు పడమాకనండి హీరోయిన్ గారు. ఎందుకంటే అంత ఆవేశం? మా ఏసై చూడండి ఎంత మంచోళ్ళో, చాలా చాలా మంచోళ్ళండి. నా కోసం ఏమైనా చేస్తారండి. ఏసై కొంచెం థర్డ్ ప్లేస్లో కూర్చోరా? అమ్మని గారు కొంచెం సెకండ్ ప్లేస్లో కూర్చోనండి. హీరోయిన్ గారు కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నేను ఎవరా అని చూస్తున్నారా? నేనే మీ సింగర్ గారిని. నాకు ఎంత బిజీ షెడ్యూల్, పాడుతా తీయగాలో ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, అయినా సరే ఫంక్షన్ పిలిచారని వచ్చాను. సింగర్ గారండి అంటే నాకు ఎంత ఇష్టం. ఆటోగ్రాఫ్ ఇవ్వరా? చూసారా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మాటలోని సింగర్ గారు వచ్చేసారు. నమస్కారం అండి సింగర్ గారు. కూర్చోనండి, మీకోసం 4th ప్లేస్ ఉంచాను. ఏంటి, నాకు 4th ప్లేస్ ఇస్తావా? నేను ఎంత పెద్ద సింగర్ అని తెలుసా? నా ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే కూర్చుంటా ఇక్కడ. ఆవేశపడు మగనండి, ఎందుకంటే అంత ఆవేశం? మా ఏసై అంత మంచోళ్ళు తెలుసా, చాలా చాలా మంచోళ్ళండి. నా కోసం ఏమైనా చేస్తారండి. ఏసై కొంచెం 4th ప్లేస్ లో కూర్చోరా?
అమ్మాని గారు కొంచెం థర్డ్ ప్లేస్లో కూర్చోనండి. హీరోయిన్ గారు కొంచెం సెకండ్ ప్లేస్లో కూర్చోనండి. సింగర్ గారు కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నేను ఎవరన్నా అని మీరందరూ చూస్తున్నారా? నేనేనండి మీ సీఎంని. మీకు ఏమైనా కష్టాలుంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి, మీ కష్టాలన్నీ తీర్చేస్తా. సీఎం గారు కూడా వచ్చేసారు. నమస్కారం అండి సీఎం గారు. నమస్కారం. సీఎం గారు వచ్చారు. కూర్చోదానమ్మా, కూర్చోదండి. బాబు కూర్చోద్దురమ్మా. ఏంటి, నేను ఫంక్షన్కి వస్తున్నానని తెలిసి కూడా నాకు కుర్చీ లేకుండా చేస్తావా? నేను ఎంత పెద్ద సీఎంలో నీకు తెలుసా? ఫస్ట్ ప్లేస్ ఇస్తూనే ఉంటా, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అది కాదండి, ఎందుకండి అంత ఆవేశం? మా ఎస్ఐ అంత మంచోళ్ళు తెలుసా? చాలా చాలా మంచోళ్ళండి. నా కోసం ఏమైనా చేస్తారండి. ఎస్ఐ కొంచెం లేచి పక్కన నుంచోరా. అమ్మాని గారు కొంచెం ఫోర్త్ ప్లేస్లో ఉన్నారండి. హీరోయిన్ గారు కొంచెం థర్డ్ ప్లేస్లో కూర్చోనండి. సింగర్ గారు కొంచెం సెకండ్ ప్లేస్లో కూర్చోనండి. సీఎం గారు కూడా వచ్చేసారు. అసలు ఈరోజు ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్గా జరుగుతుందో, అసలు ఇంత గ్రాండ్గా ఏ రోజన్నా జరగలేదు, కానీ ఇంత గ్రాండ్గా జరుగుతుంది. అంబానీ గారు వచ్చారు, సీఎం గారు వచ్చారు, సింగర్ గారు వచ్చారు, హీరోయిన్ గారు వచ్చారు. ఇంతమందితో ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాం ఇదే ఫస్ట్ టైం అండి. ఈ స్కిట్ లో ఉన్నతాధికారులు వచ్చేసరికి యేసు ప్రభు ఉన్నారో లేదో గమనించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఒక హడావుడి డాక్టర్ గారు వచ్చి ఎలా హడావుడి చేస్తారో అక్కడ జరిగిన విషయం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. హలో నిమిషి గారా అండి? హలో, ఎవరండి? నేను డాక్టర్ ప్రేమ్ అండి. చెప్పండి. అపోలో హాస్పిటల్ కాల్ చేస్తున్నా అండి. చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ మీ సిస్టర్కి యాక్సిడెంట్ అయిందండి, అర్జెంట్గా 20 lakhs కట్టాలండి, లేకపోతే బతకదండి. సరే పాస్టర్ గారు, తీసుకొస్తాం. బాగా దెబ్బలు తగిలియండి, తొందరగా రావాలండి. సరే డాక్టర్ గారు, అర్జెంట్ తీసుకొస్తున్నామండి. మీరు ఆపరేషన్కి అరేంజ్ చేసుకోండి. సరే అయ్యో. అయ్యో, మా చెల్లికి యాక్సిడెంట్ అయిందంటగా, ఇప్పుడు ఏం చేయాలి? అయినా నాకేం పర్వాలా, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఇచ్చేస్తారులే. ఫస్ట్ అంబానీ గారిని అడుగుదాం. అంబానీ గారు మా చెల్లికి యాక్సిడెంట్ అయిందంటండి, 20 lakhs అంటే ఎవరా? ఏంటి 20 lakhs? ఇందాక 100 రూపాయలు ఇచ్చాక నేను ఇక్కడ క్షణం కూడా ఉన్నాను. హీరోయిన్ గారు మా చెల్లికి యాక్సిడెంట్ అయిందంటండి, 20 lakhs అంటే ఎవరా? నన్ను ఫంక్షన్ కి పిలిచి అవమానిస్తావా? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నాను. అయినా నాకేం పర్వాలా, ఇంకా సీఎం గారు ఉన్నారు, సింగర్ గారు ఉన్నారు, వీళ్ళు ఇచ్చేస్తారులే. సింగర్ గారు మా చెల్లికి యాక్సిడెంట్ అయిందంటండి, 20 lakhs అంటే ఎవరా? ఏంటయ్యా, నా ప్రోగ్రామ్ అప్పుడు నీ కోసం వస్తే నేను అమౌంట్ అడుగుతాను, ఇప్పుడు ఇవ్వయ్యి వెళ్తున్నా. అయినా నాకేం పర్వాలా, సీఎం గారు ఉన్నారుగా, సీఎం గారు ఇచ్చేస్తారులే. సీఎం గారు మా చెల్లికి యాక్సిడెంట్ అయిందంటండి, 20 lakhs అంటే ఎవరా? ఏంటి, నేను ఇప్పుడు వరకు ఎలక్షన్లో కూడా 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు, నీకు ఇప్పుడు అంటే 20 lakhs ఇవ్వాలా? నేను ఇప్పుడు అంటే ఇవ్వలేనయ్యా. అయ్యో, ఎవరు ఏమనంటున్నారే, ఏం చేయాలి? అయ్యో, ఏసై లేకపోవడాన్ని గమనించలేకపోయానే. నువ్వే ఏసయ్యా నాకు ఇప్పుడు దిక్కు. ప్రార్థన చేసుకుందాం. అరే మన గురువు గారేంట్రా? ఇదిగా గురువు, ఇదిగా గురువు, ఇదిగా గురువు, ఇదిగా కనిపించేస్తారు. వచ్చాను కానీ నేను ఇక్కడికి. అదే మన క్రైస్తవులు ఏం చేస్తున్నారా? గురువు గారు పాపాలతో చావలేక బతకలేక పైకి పోతున్నారు గురువు గారు. అవునా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. అవునా గురువు గారు? ఇంత నుండి ఈడేంటో ప్రార్థన చేసేస్తున్నారు గురువు గారు. అవునా, ఈయన్ని చెడగొడదాం రండ్రా. గురువు గారు ఫస్ట్ నేను వెళ్తా గురువు గారు. ఆ కాలంలో యోగిని యోయో అనిపించాను గురువు గారు. అందుకేనా ఏసయ్య డబల్ ఆశీర్వాదం ఇచ్చేసాడు. నువ్వు ఆగరా బాబు. గురువు గారు ఒక్క ఛాన్స్ గురువు గారు.
సరేరా బాబు, నువ్వు ఆగితే నా తల మీద కూర్చున్న తట్టన్న ఎల్లు. పాపిగా నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఎన్నో మోపాలు చేసావు. నీ ప్రార్థన ఇంటాడేనా యేసయ్యా? ఎండు గురుగారు పాడేసుకోనా? సరే వేసుకోరా. పాపిగాడు ఈడు, పాపిగాడు పాపాలెన్నో ఈడు చేసేశాడు. పాపిగాడు ఈడు, పాపిగాడు పాపాలెన్నో ఈడు చేసేశాడు. పాపి 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 నువ్వు చేయొచ్చు. 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 చూసారా గురువుగారు? రాష్ట్ర మా శిష్యుడు అనిపించుకున్నావురా. నేను పాపినే కావచ్చు, నా యేసయ్య నా పాపాలను క్షమిస్తాడు, నా చెల్లిని స్వస్థపరుస్తాడు. నేనైనా ప్రార్థన మానను, ఇంకా ప్రార్థన చేసుకుంటా. అరే ఇదేదో, అరే ఇదేదో, ఇంకా ప్రార్థన చేయాలంట. అరే వెళ్దాం, కొట్టిరంట్రా. గురుగారు క్షమించండి గురుగారు. ఏంట్రా ఆనాడు యోగుడు యోయో అనిపించో, ఇప్పుడు ఈయన ఓ అనిపించావా? క్షమించండి గురుగారు. ఇంకొంటిగా నాకేమో పాపకు తర్వాత ఇంకెవరు వెళ్తారా? గురుగారు నేను వెళ్తాను గురుగారు, ప్లీజ్ గురుగారు. సరే వెళ్ళరా. ప్రియమైన యేసయ్య, ప్రియమైన యేసయ్య. ఉరే 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 ఉరే, ఏం పాడుతున్నారు, ఏం పాడుతున్నారు? రే సారీ గురుగారు, నా పొరపాటు. అయినా సరిగ్గా పాడయ్యా, కాకపోతే నా గూటి జారి గుండెలోకి వచ్చేస్తే. సరే గురుగారు. ప్రియమైన వేస్ట్ అయ్యా, వేస్ట్ అయ్యా, వేస్ట్ కే రూపమా, రూపమా. నువ్వెంత వేస్ట్ గాడు. ఓ, చూసావా గురుగారు, ఇప్పుడు లేచి వెళ్ళిపోతా చూడండి గురుగారు. అవునరా, లేచి వెళ్ళిపోతున్నాడు. లేచాడురా, వెళ్ళిపోతున్నాడు. వేస్ట్ గానే కావచ్చు, కానీ నా యేసయ్య నన్ను పనికొచ్చే పాత్రగా పారుస్తాడు. నన్ను మా చెల్లిని స్వస్థపరుస్తాడు. నేనైనా ప్రార్థన మానను, ప్రార్థన చేసుకుంటానే ఉంటా. ఒరే నువ్వు వాడిని ఏం చేశారు? ఇంకా ప్రార్థన చేస్తున్నాడు రా. నువ్వేం చేశారు? నాయన మీ ఎవ్వరు వల్ల అవదు. గురువుని నేను అవుతాను చూడండి. ఒరే ఫెయిలియర్, నువ్వు పెద్ద ఫెయిలియర్ అవుతావా? ఎంత ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, అన్ని ఫెయిలియర్. రాజా ఒక సాంగ్ వేసుకో. ఆదన చెయ్యొద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఒరే నిమిషగా, ఆదన చెయ్యొద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. నచ్చిందల్లా చేసేవయ్యా. ఇది ఎంత కాదు కానీ నేను ఇప్పుడు చూడ ఎంత చెడగొడతాను. నిద్రపోతున్నాడే ఏంట్రా? ఏంట్రా నిత్యం నిద్రపోతున్నా? పాలు పాడికి నుంచి నిద్రపోలో పడుకుని నిద్రపోలో తెలియలేదు గురువు గారు. పడుకున్నా. నిమిషి బాబు, నిమిషి వందనాలు. నిమిషి వందనాలు అయ్యగారు. ఏం తెగాలుగా ఉన్నావు? మా చెల్లికి యాక్సిడెంట్ ఉందంట అయ్యగారు. నాకు ఇందాకడే తెలిసింది నిమిషి. ఏం బాధపడకు, దేవుడు నీతో తోడుంటాడు. నాకు దర్శనంలో సాతాను నిన్ను బాగా శోధిస్తున్నట్టు కనపడింది అయ్యా. అవునయ్యారు. నువ్వు ఇంకా బలంగా ప్రార్థన చేసుకోయ్యా. నేను మీ కుటుంబం గురించి నీ గురించి ప్రార్థన చేస్తానయ్యా. సంఘంలో కూడా ప్రార్థన చేస్తానయ్యా. సరే గారు. సరే కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధ యేసయ్యా, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నిమిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిమిషిని యేసయ్యా సాతాను బాగా శోధిస్తున్నాడు తండ్రి ప్రభా. యేసు నామంలో సాతాను ఇప్పుడే తొలగిపోవును గాక తండ్రి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు 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 తండ్రి ప్రభా. ఇప్పుడే 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 మీరు తాకండి యేసయ్యా, మీకు వందనాలు వందనాలు తండ్రి ప్రభా. సాతాను దూరంగా పారిపోవును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా. హాస్పిటల్లో ఉన్న ఆ బిడ్డని మీరు ఇప్పుడే స్వస్థపరచండి తండ్రి ప్రభా. ఆపరేషన్ చేయాలని అంటారా తండ్రి ప్రభా. ఆపరేషన్ లేకుండా మీరే ఇప్పుడే స్వస్థపరచండి తండ్రి
తండ్రి ప్రభా. ఆపరేషన్ లేకుండా మీరే చేయగల నిజమైన దేవుడవు తండ్రి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా. ఆపరేషన్ లేకుండా మీరు ఎప్పుడే చేయండి తండ్రి ప్రభా. అద్భుత కార్యాలు చేసే దేవుడవు తండ్రి ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని అందరికీ తెలియాలి తండ్రి ప్రభా. యేసయ్యా నువ్వు లోక రక్షకుడు యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా. నా ఈ చిన్న ప్రార్థనని పరలోకమని చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలయ్య గారు. వందనాలు నిమిషి. సరే అయ్యగారు చెప్పినట్టుగా మా చెల్లిని దేవుడు స్వస్థపరుస్తాడు. నేను ప్రార్థన మానను, ఇంకా ప్రార్థనే ఉంటా. నేను రక్షణ పొందుతా. దేవుని కొరకు ఈ లోకంలో దేవునికి సాక్షిగా జీవిస్తా. నేను ఇంకా రక్షణలోనే బ్రతుకుతా. దేవుని కోసం నేను రక్షణలోనే జీవిస్తా. నేను ఇంకా ప్రార్థన చేసుకుంటానే ఉంటా. రక్షణ తీసుకుంటావా? రక్షణ తీసుకుంటానంట. రక్షణ తీసుకుంటానంట. అయ్యా రక్షణ తీసుకుంటానంట. అన్ని మోటార్ కదా మెత్తగా వదిలి పెట్టించాను రా. సచ్చిపోవాలి అసలు. అరే నువ్వు ప్రార్థన మానేరా, మా గురువు గారు నన్ను చంపేసేటట్టు నువ్వు ప్రార్థన మానరా బాబు. గురువుగారు నేను ఎంతసేపు చేస్తున్నా, మీరే ఇవ్వండి. నేను ప్రార్థన మానేరు ఫెయిలియర్. ప్రార్థన మానేరు ఎప్పుడు వెళ్తే ఏసీ వస్తాడరా? వస్తావేంటి? అరే ఏసీ వచ్చేస్తాడరా. ఆగు నువ్వు అక్కడ. ఆగు నువ్వు ఆగు. వస్తావేనా? మీరు వెళ్ళి ఏసీని పంపించేయండి. అవును గురువుగారు మీరు ఎంత అది ఏంట్రా మీరేంట్రా అడ్డపడిపోయారు? మీ వల్ల కాదు కానీ గురువుని నన్ను చూసి నేర్చుకోండి. నా కుమారుడా నిమిషి, నువ్వు ధైర్యముగా ఉండుము, నేను నీతోనే ఉన్నాను. నీ చెల్లిని స్వస్థపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ధైర్యముగా ఉండి సాతాను శోధనలను ఎదుర్కొంటకు శక్తిని తెచ్చుకును. నేను నీతోనే ఉన్నాను కనుక నువ్వు ధైర్యముగా ఉండు. ఒక్క ఛాన్స్ ఇది ఒక్కడే. ఇది ఒక్కడేనమ్మా. ఒక్కడే. ఎందుకు గురువు గారు పిచ్చి పడి తండ్రులు తినిపించుకుంటారు? అవునరా నిజమేరా. దేవుడు ఉన్నాడు, నా చెల్లిని స్వస్థపరుస్తాడు. నా దేవుడు నా చెల్లిని స్వస్థపరచగలిగిన దేవుడు. యేసయ్యా మీకే వందనాలు యేసయ్యా. నా చెల్లిని స్వస్థపరచండి యేసయ్యా. మీకే వందనాలు యేసయ్యా. మా చెల్లిని మీరే స్వస్థపరచండి యేసయ్యా. హలో చెప్పండి, మీరెవరండి? నేను డాక్టర్ ప్రేమని నిమిషాలు కాల్ చేస్తున్నా అండి. చెప్పండి డాక్టర్ గారు, మా చెల్లికి ఎలా ఉందండి? ఏమో తెలియదు కానండి, ఆపరేషన్ చేయకుండానే దెబ్బలన్నీ మానిపోయినాయండి. ప్లేన్ లో ఉన్న గడ్డలు కూడా కరిగిపోయినాయండి. ఇట్స్ ఏ మిరాకిల్ అండి. ఎప్పుడు జరగలేదండి. నేను ఎన్నో ఆపరేషన్ చేస్తుంటా కానీ ఇట్లాంటి అద్భుతం ఎప్పుడు జరగలేదండి. అవునా డాక్టర్ గారు? చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు, మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఇప్పుడే వస్తున్నామండి, వచ్చి తీసుకెళ్తాం డాక్టర్ గారు. సరే అండి. సరే డాక్టర్ గారు. క్రిస్మస్ పేరున యేసు ప్రభు అని పేరు పెట్టుకుంటున్నా గానీ మన హృదయాలలో యేసయ్యకు స్థానం లేకుండానే క్రిస్మస్ పండుగ జరిగిపోతూ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా
వేరే వేరే అవకాశాలకు అవకాశం ఇవ్వకుండా మీ హృదయంలో యేసయ్యను జన్మింపజేసుకోండి. యేసయ్య మన హృదయంలోనికి వచ్చినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. ఆ రీతిగానే మరి తన యొక్క సిస్టర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు దైవజనులు ఎంతగానో ప్రార్థన చేశారు. మనం అనుకుంటాం చాలాసార్లు దైవజనులు మా కొరకు ప్రార్థన చేయట్లేదేమో అని. వారికి ఉన్నటువంటి భారం, మన కుటుంబ సమస్యలు ఏదైనా సమస్య కలిగినప్పుడు వారు మన పక్షమై వారు ప్రసవ వేదన పడుతూ మరి ఆ కుమార్తె స్వస్థత పడేంత వరకు కూడా ఆ దైవజనుడు పడినటువంటి వేదన బాధ మరి ఆ కుమార్తెను స్వస్థపరచడానికి కారణమైంది. మనం కూడా మన దైవజనులను గుర్తించాలి, గమనించాలి. మరి ఆ రీతిగా ఈ స్కిట్ ద్వారా మరి సాతాను ఎంతగానో బిడ్డలను శోధించింది. ప్రార్థన మార్పించాలని, ప్రార్థన చేయనీయకుండా చేయాలని, తన సహోదరుని చంపేయాలని ఎంతగానో శోధించినప్పటికీ దైవజనుని ప్రార్థన ఆ విశ్వాసికి దేవుడు తోడుగా ఉండి ఆ బిడ్డలను స్వస్థపరిచి దేవుడు తానే ఆ విజయమును పొందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న పాట పాడు. ఆలోచన కందకుండా పేదవారిలో పుట్టిన దేవుడు కొట్టరా మన రాజుకు, దివి నుండి భూమికొచ్చిన మహారాజుకు కొట్టరా మన రాజుకు, దివి నుండి భూమికొచ్చిన మహారాజుకు కొట్టరా మన రాజుకు, దివి నుండి భూమికొచ్చిన మహారాజుకు. హల్లెలూయా. చిన్న బిడ్డలు వేసినటువంటి స్కిట్ ని మీకు అందరికి నచ్చినట్లయితే అందరూ కూడా చప్పట్లతో ఆ బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క దైవజనులకు, మా ఆత్మీయ తండ్రికి ప్రత్యేకమైన వందనాలు. మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మాకు ఈ విషయంలో సహకారంగా ఉండి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం.